ఎన్నిక యోగ్యత లేని స్థానంలో దేవుడు నీ కోసం రాసి చేయడం అర్థం కాదు. నువ్వు పక్క దొంగ అని దేవుడికి తెలుసు, నువ్వు పక్క అంత కూడా అన్న విషయం దేవుడికి తెలుసు. నువ్వు పక్క దేవుడు దోచేస్తావు, మోసం చేసేస్తావు, దేవుడు జ్ఞానం కట్టి పెట్టేస్తావు, పీకేస్తావు అన్నది తెలిసి కూడా నిన్ను రక్షించి తీరడానికి యేసయ్యకు మనసు కలిగి తీరింది, ఆయనకి ఆశ కలిగి తీరింది. ఇది ఎంత దౌర్భాగ్యుడైన పర్వాలేదు, నా మాట కొరకు నేను ఇచ్చిన కృప చేత ఏం చేసి తీరుతాడు, నిలబడి తీరుతాడు. కానీ మనం ఆ కృపను ఏం చేసి తీరుతున్నాం, నిర్లక్ష్యపరిచి తీరుతున్నాం. అందుకే మన క్రియలు ప్రయత్నం కాదు, మనల్ని ఏం చేసి తీరింది, యేసయ్య దగ్గర చేసి తీరింది. నీ అందం వేసే దగ్గర నేను చేర్చదు, నీ కుటుంబ అభిమానం వేసే దగ్గర నేను చేర్చదు, నీ డబ్బు పలుకుబడి అధికారం ఏది వేసే దగ్గర నేను చేర్చదు. వేసే దగ్గర చేతి తీరడానికి ఆయన కృప. దాని అంతా నువ్వు వేసే దేవుని దగ్గరికి రావడానికి యేసయ్యే నేను తీసుకొని రావాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే మాట రాసినప్పుడు బలి రాశాడు, కృప చేత కాదయ్యా, కృప మాత్రమే నాకు ఏం చేసి తీరింది. అందుకే దేవుని కృప అంటే ఇంకెవరు కాదు, ఒక వ్యక్తి, ఆయన సాక్షాత్ యేసుక్రీస్తు వారు. ఆయన నిన్ను నమ్మగలిగి తీరాడు, ఆయన నీ మీద అభిమానం ఉంచగలిగి తీరాడు, ఆయన నీ మీద ఆశ పెట్టుకోగలిగి తీరాడు. లేదు, ఈ కృప ఇవ్వడం వలన ఈ వ్యక్తి పాపాన్ని విడిచిపెట్టి తీరుతాడు, లోకాన్ని విడిచిపెట్టి తీరుతాడు, సాతాను మంత్రాలను విడిచిపెట్టి తీరుతాడు. మరి క్రియల మీద ఆ వ్యక్తి ఏం తీయడు, ఆధారపడి తీరడు. కానీ కృప చేత రక్షణ పొందిన మనం క్రియల చేత కాదు రక్షణను ఏం చేసేది, నడిపించుకు తీరేది. కృప చేత దేవుడు మనల్ని రక్షించి తీరేక మన క్రియలు ఏమి కాకూడదు, ఆ కృపను అనుభవించేటట్టుగా కాకూడదు. కృప చేత పొందిన దానిని క్రియ చేత వారిది. అదే గలతీ సంఘ బిడ్డలకి జరిగిన పొరపాటు. కృప ద్వారా యేసయ్య వారిని రక్షించి తీరారు, కానీ క్రియల ద్వారా వారి దేవునికి ఏం చేయడానికి ప్రయత్నించి తీరారు. నువ్వు 40 రోజులు ఉపవాసం ఉండి తీరితే నీ రక్షణ సంరక్షణ కలిగేటువంటి ఉంటుందా? నువ్వు గుడ్డి గీసేసుకొని దేవుని దగ్గరికి వచ్చేసి మొక్కు తీసుకుంటే ఏదైనా అయిపోద్దా? ఏం అవ్వదు. కాసేపు గుడ్డు పోతే చుట్టూరు ఉంటాయి, పోతాయి, కాసేపు చాలా చక్కగా ఉంటాయి. దాని అర్థం మిగతా తీసేస్తే నువ్వు చక్కగా అయిపోతావా? నో, క్రియలు కాదు, దేవుని కృప. అందుకే చాలా మంది నేను ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప అవుతుంది, ఏం జరగదు, ఏం జరగదు. మనం ప్రార్థన చేసేది అది దేవుని చిత్తం ఉంటే జరగవచ్చు, లేకపోతే జరగదు. నా ప్రార్థన అని చెప్పి నేనేం చేయలేను, అభిమానించుకు తీరలేను. దేవుడి కృప ఉంటే నేను చేసిన ప్రార్థనకు దేవుడు ఏమిచ్చి తీరవచ్చు, జవాబిచ్చి తీరదు. అందుకే మన క్రియలు కాదు. ఈరోజు గుడ్ ఫ్రైడే, ఎంతమంది క్రియలతో ఏదేదో చేసేద్దాం అనుకుంటున్నారు. క్రియతో చేదైనా రసాలైనంటారు, ఎంత ఏడ్చేస్తారు, కొందరైతే దీక్షలు ఉంటారు. అయ్యే కదా, ఎన్ని క్రియలే. కొందరు కానుకలు ఇచ్చేసే దేవునికి మనం ఎక్కువ తరగా అంతే చెప్పేస్తారు, ఎక్కువ తరగా. హలో, కారణం ఇది, కానుకలతో దేవుని ఏం చెయ్యలేవు, కొనుక్కోలేవు. కారణం ఇది, ఆ కానుక కూడా దొరికింది దేవుని కృపే. పోయిన రోజు మన అదిని హాస్పిటల్లో పడినప్పుడు ఒక్క రోజు ఆక్సిజన్ పీల్చుకుంది, 2000 రూపాయలు. నారే నాకు అప్పుడే చెప్పాలనిపించింది. ఎందుకంటే చెప్పారు, వెంటనే కాలుగలు తీసి లెక్కెట్టారు. ఏం లెక్కెట్టారు? 365 days ఇంటూ 2000 రూపీస్. అంతతో ఆగలే, ఇంకా నా క్యూరియాసిటీ ఎక్కువైపోయింది. నా వయసు ఎంత ఉందో దానికి తగ్గట్టారు. నాకు ఒక్క నిమిషం ఏం చెప్పాలో అర్థం కాదు, గది మొత్తం మౌనం. నేను దేవునికి స్తోత్రం చెప్పడం లేదు. ఎంత కృప ఇచ్చావైనా ఊపిరి తీయడానికి వదలడానికి అర్థం కాలేదు. అందుకే తెలుసుకు తీరాలి, దేవుని యొక్క కృప ఉండబట్టే నీ అవయవాలన్నీ పనిచేస్తున్నాయి. దేవుని యొక్క కృప ఉండబట్టి నీ క్రియలతో నువ్వు ఏమి సాధించి తీరలేవు. సగటులకు అందరికి భోజనం పెట్టేస్తే పుణ్యం దొరికిందా? దొరకదు. సగటులకు అందరికి ఆస్తి రాసిస్తే పుణ్యం దొరికిందా? దొరకదు. ఉన్న ఆస్తి మొత్తం దేవుడికి పుణ్యం దొరకదు. నో, దేవుని కృప మాత్రమే. దాని అర్థం దేవుని యొక్క ఒక దాంట్లో తీసి తీరాలి. యేసయ్య నా కొరకు సిలువలో మరణించిన గ్రేస్, కృప. అందుకే ఈ శుభ శుక్రవారం దినం ప్రపంచవ్యాప్తిగా పాటించినప్పుడు నువ్వు పాటించుకో, గుర్తించుకో. ఆయన నీకు బదులుగా మరణించి తీరాడు, ఆయన నీకు బదులుగా సెలవెత్తి తీరాడు, ఆయన నీకు బదులుగా నమ్మి తీరాడు.
నువ్వు మళ్ళీ సిలువ ఎక్కుతావని. అదే కాలేదు. ఎందుకు దేవుడు నీకు కృప నుంచి తీరారు? సో దట్ మళ్ళీ నువ్వు ఒక సిలువ ఎక్కి తీరాలి. ఏ సిలువ? లోక పారంపర్యం అన్న సిలువకు నీవు ఎక్కి తీరాలి. కొందరు ఆదివారం మాత్రం ఎక్కుతారు, తర్వాత దిగిపోతారు. శుక్రవారం గుడికలు మాత్రం ఎక్కితే దిగిపోతారు. అవసరం వచ్చిన మాత్రం ఎన్నో. ఒక దేవుని యొక్క బిడ్డకి దేవుడు కృప ఇచ్చినది దేవుడు తెలుసా? సిలువను అతిశయించి తీరడానికి. ఏ సిలువ? యేసయ్య సిలువ మరణంలో అతిశయించి తీరి నిన్ను నీవు ఏం చేసి తీరాలి? లోకానికి సిలువ అప్పగించి తీరాలి. అలాగైతే లోకానికి ఉన్న ట్రెండ్ నీకు ఇవ్వబడిన కృప మీద ఏం చేయకూడదు, అలంకార పూసనగా మారకూడదు. అర్థం చేస్తే ఏమైనా అర్థమైతే లేకపోతే మొత్తం గాలి. దేవుడు నీకు ఇచ్చిన కృపను నీవేం చెయ్యకూడదు, క్రియలతో చేసి అలంకారభూషితం వేయడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకు? పెంతెకోస్తు సంఘానికి లేకపోతే యథార్థంగా క్రీస్తును ఆరాధించిన వారు ఆభరణాలు తీసేది, పడిగా తీశారు. అది పిచ్చా లేకపోతే ఆ నెత్తి మీద ఎవడో తుపాకీ పెట్టే చెప్పమని చెప్పారా? అప్పుడు మీరు అలా చెప్పినప్పుడు ఆభరణం తీసేయమని పాస్టర్ చెప్పేస్తున్నప్పుడు మీరు దానికి విపరీతంగా చెప్తారు. అలాగైతే బట్టలు కూడా తీసేయాలి. లాజిక్ కదా, లాజిక్ లాజిక్ మ్యాజిక్ ఉంటది. అయితే ఎప్పుడు బట్టలు దేని గురించి మాట్లాడతారు? ఆభరణాల గురించి మాట్లాడతారు, బట్టల గురించి కూడా మాట్లాడవచ్చు. ప్రకటన గ్రంథం ఇంటికి వెళ్ళి మీరు చదవండి. పరలోకములో ఉన్నవన్నీ తెల్లవే. ఏం తెల్లవు? అక్కడున్న గుర్రాలు తెల్లది, అక్కడున్న సింహాసనం తెల్లది, అక్కడున్న పరివేషం తెల్లది, అక్కడ మళ్ళీ తెల్లదనంతో నిండి ఉన్నది. దాని అర్థం నేను తెల్ల బట్టలు ధరించేస్తే పరలోకానికి సౌరభ్యంగా మారిపోయాను కాదు. అప్పుడు మీరు బట్టల షాప్కి వెళ్ళేటప్పుడు మీకు లోక ట్రెండ్స్ ఇచ్చే ఒక సెలక్షన్ ఉంది. లోక సిద్ధాంతం అనుసరించి ఉన్నది. ఇది నీ నేస్తే నేనేమంటాను, భలేగా ఉంటాను. అర్థం కాలేదు. ఇది నీ నేస్తే నన్ను నలుగురు ఏం చేస్తారు చూస్తారు. ఇది నీ నేస్తే నలుగురు దీని గురించి మాట్లాడతారు. ఎక్కడ కొన్నది ఇది, ఎక్కడ ఎన్ని ఏడాదిలోనే. అర్థం కాలేదు. అదో మనం ఎందుకు బట్టలు ధరించేది? మన దిగంబరత్వాన్ని ఏం చేసి తీరడానికి, కప్పి పెట్టి తీరడానికి. అది మన క్రియలను చూపించడానికి కాదు. అందుకే కొంతమంది సేవకులు కూడా బట్టలు తీసుకున్నారు. ఎందుకు? మాలాంటి సేవకులు మేము అంగీకరించట్లేదు. లాంగ్ అంగీలు ఎందుకు అందించలేదు? కారణం ఏంటి? యేసయ్య కేసు విస్తరణ చెందే ప్రక్రియలో యాజకుడు యేసయ్య దగ్గరికి వచ్చితే ఒక సంభాషణ జరిగి తీరుతున్నది. ఆ సంభాషణ జరిగిన వేదిక పంక్తిలో యేసయ్య చెప్పిన మాటను చూసినప్పుడు యాజకుడు తన వస్త్రాన్ని ఏం చేసుకున్నాడు? ఆయన తెలిసి చేశాడా తెలియజేశాడు తెలియదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం. యథార్థ యాజకుడు యేసయ్య అక్కడ నిలబడినప్పుడు వస్త్రహీనుడిగా దిగంబరత్వముతో ఏ రీతి కలిగిన లోక సారాంశం ఏమీ కనబడలేని ఒక మనిషి అక్కడ నిలబడినప్పుడు తెలుసో తెలియకో ఎవడు చింపేశాడు బట్టల్ని. యాజకుడు తన బట్టల్ని చింపేశాడు. బైబిల్ పరంగా ప్రణాళికగా యాజకుడు ఎప్పుడు కూడా తన వస్త్రాలు ఏం చేయకూడదు, చింపుకోకూడదు. కాబట్టి అది దేవుడి ద్వారా ప్రత్యేకంగా చెప్పబడిన ప్రస్తావన. కాబట్టి యాజకుడికి తన వస్త్రానికి ఏముంది? ఘనత ఉంది. మనం అనుకుంటున్న ₹22 మన ఖరీదు కాదు. యాజకుడి వస్త్రం సుమారు 3 కోట్ల నుంచి 7 కోట్ల వరకు ఆస్తి ఉన్న బట్టలు. అది దొరికేస్తే సంఘబిడ్డలు పాస్గా పేప కోసేసైనా దొరికేస్తారు. కారణం ఏంటి? అదో గోత్రానికి చెప్పున ఏముంది? రత్నాలు ఉన్నాయి. అట్లాంటి ధరించుకోవడం వీధిలో తిరగలేవు, అట్లాంటి ధరించుకోవడం చర్చికి రాలేవు. కనీసం నీ చుట్టుపక్కల ఏమి ఉండాలి? తుపాకీ పట్టిన మనుషులు ఉండాలి. అలాంటి ఒక వస్త్రం ఏమై తీరింది? చింపబడి తీరింది. ఆ కారణం ఏంటిది? నీకు రక్షణ వస్త్రం నుంచి తీరడానికి ఆయన తన వస్త్రాన్ని ఏం చేస్తుంది? చింపి. అలాగైతే వస్త్రం గురించి ఇందాక నేను చెప్పానే, వస్త్రం ధరించుకున్నా వెరీ గుడ్. యేసయ్య పేరట నిలబడేటప్పుడు వస్త్రాన్ని చింపుకునే అవకాశం వచ్చేటప్పుడు కూడా సిలువ మీద అభిమానం నీకుండి తీరాలి. కృప మీద నీకు
పోయిన ఒక రోజు మెల్విన్ అని చెప్పిన ఒక పాస్టర్ గారు ఇక్కడికి వచ్చి వాక్య పరిచయం చేశారు. మీకు ఎంతమంది గుర్తుందో లేదో తెలియదు. స్వార్థ చేయడానికి ఒక ఊరిలోకి వెళ్ళారు, ముంబైలో. ఆ వీధిలోకి వెళ్ళి మైకేం లేదు, గట్టిగా కేకలు, యేసై మాత్రమే రక్షకుడు, యేసై మాత్రమే విమోచకుడు అని చెప్పేటప్పుడు వచ్చారు కొందరు. ఫస్ట్ సర్టిఫికేట్ తీశారు, చిప్పి పడేశారు. తీయడం అంటే లేదు, ఇంకేముంది చెట్టి మాత్రం అది కూడా చిప్పి పడేశారు. అభిమానంతో మనోడు బయటపడేసాడు. తోడుగా ఉన్న పాస్టర్ గారు అన్నారు, నీకు పిచ్చేమని ఎక్కిందా, నాకు దిగంబరం కనబడుతుంది, పర్లేదా బాబు. ఏసై కోసం బట్టలు ధరించాడు, ఏసై కోసం వాక్యం చెప్పాను, ఏసై కోసం పాటలు పాడాడు, ఏసై కోసం నాట్యం చేశాడు, ఏసై కొరకు దిగంబరుడు అయిన వాళ్ళకి హలో. ఎందుకు ఆయన యాటిట్యూడ్ వచ్చింది? ఆయనకి తెలిసి వస్త్రం ఏం పెద్ద విషయం ఏం కాదు, అక్కడ కృపే ఆయనకి సహాయపడి తీరింది. ఏసయ్య సింహమరణం పొందేటప్పుడు మీరే బట్టలు వేయించారా? మైకలాంజలో బట్టలు వేయించాడు. ఎందుకో తెలుసా? నువ్వు నేను బొమ్మ తగ్గించుకొని చూడకుండా అనుకుంటున్నాను. ఎవడు మైకలాంజలో? ఆయన గీసినోడు, ఆయన దిగంబరతో. ఇప్పుడు లాజరు నీ బట్టలు లేని ఫోటో ఇక్కడ పెడితే నీకు నచ్చుతుందా? దించేశాడు. ఎన్ని సంవత్సరాలు నువ్వు? 12. 10 సంవత్సరాలు నువ్వు దించేశాడు. ఏమి ఆడి దిగంబరత్వం ఆడిగా ఏం కావట్లేదు, చూడబుద్ధి కావట్లేదు. అదో ఆయన మాత్రం మనకు కూడా అది అంతే కదా. మన దిగంబరత్వం మనం ఏం చేసి తీరలేము, చూచి తీరలేదు. కానీ ఒక దేవుని యొక్క మీద వ్యక్తి, దేవుని యొక్క శిలువ మీద ఆధారపడిన ఒక వ్యక్తి, కృప మీద ఆధారపడిన వ్యక్తి బట్టలు చింపేసినా కూడా ఏం చేయగలిగాడు? ఇదే పెద్ద నాకు అవమానం కాదని పిచ్చి తీరుతుంది. అందుకే చాలా మంది అలంకారం, ఇది నాకు అవమానం అనుకుంటున్నారు. ఇది నాకేమి, ఇది నాకు మనుషుల మధ్య ఏం లేదు, అభిమానానికి నన్ను నిలదీసిన నో, అదే నీకు ఘనతకు యోగ్యం. అక్కడే దేవుడు నీకు కృపనిచ్చి తీరేది. తీయించడానికి మాస్టర్ గారు మాత్రమే ఉన్నారు, కానీ ఏయించడానికి లోకం మొత్తం ఉంది. తీయించడానికి సేవకులు మాత్రమే ఉన్నారు. ఏది ఆభరణం తీయించడానికి సేవకులు తప్ప ఎప్పుడు మాట్లాడరు. ఏయించడానికి ఊరు మొత్తం రెడీ అయింది. అప్పుడు ఆలోచించండి, దానికి ఒక కొట్ట ఎంత గొప్పదు. ఏది ఇప్పుడు మగాళ్ళు కూడా వేసేసుకుంటున్నారు. ఎయిర్పోర్ట్ లో నేను వెళ్ళినప్పుడు షాక్ అయిపోయాను. ఒక ఆడదానికి స్కానర్ పెట్టి చెక్ చేస్తే ఎక్కడెక్కడి నుంచి సౌండ్ అవుతుంది, నా పొరపాటు అయిపోయింది. అది స్కానర్ బట్టి కారణం ఏంటి తెలుసా? ఆ స్కానర్ కి ఎక్కడ బగాను కలుపో ఇలాంటి వస్తువులు ఏమైనా కానీ కికి అది ముక్కు మీద పెట్టడం కికి ఓకే బాగానే ఉంది, చెవు మీద పెట్టడం కికి బాగానే ఉంది, ఇక్కడ కిందకి కికి కొడుతుంది. ఆ పోలీసుడు కదా అక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది, అక్కడ కూడా ఉంది, ఇదంతా ఇదే అర్థం కాలేదు అనుకుంటా. అదో ఎందుకంటే గెలిచుకు తీరేది అభిమానం అంటారు. అది కాదు మన అభిమానం, లేకపోతే పచ్చబొట్టు పొడుచుకోవడం కాదు అభిమానం. అది మనం చేసే చేష్టలు కాదు. మన అభిమానం ఏంటిది? ఇట్ ఈస్ ద క్రాస్. ఆ శిలువ ఎట్లాంటి శిలువ? ఆ శిలువ మీద ఏలాడిన వ్యక్తి ఏం లేడు, బట్టలు లేవు. జస్ట్ ఇమాజిన్ ఏ మ్యాన్ వితౌట్ క్లోత్స్. 39 సార్లు ఏం చేయబడి తీరింది? మూడు చోట్ల 13 ఒక పక్క, వీటి మీద 13, మరి ఎక్కడ 13, టోటల్ 39. అదే ప్రశ్న ఎక్కడే చెప్పాలి. ఒంటి మీద బట్టలు లేదు, మొత్తం ఏం చేసేసాడు? చింపి పడేశాడు. దేనితో కొట్టారో తెలుసా? ముళ్ళు మాత్రమే పర్లేదు. ముళ్ళు ఉంది, ఎముక ఉంది, రాడ్ ఉంది, ఇనుము ఉంది, ఏవే పడితే అన్ని సామాన్లు ఏది ఉంది, కొరడాకు ఉంది. ఒక్క దెబ్బ ఇలా కొట్టారు అనుకోండి, ఆ మాంసం ఇలా ఈడ్చుకొస్తుంది. ఈడ్చిన తర్వాత ఏం చేయాలి? అక్కడ ఒక బకెట్ ఉంది. ఎందుకంటే మనం సంవత్సరాలు గాలి వేసిన తర్వాత ఆయన చేయగలుగుతారు కదా. ఇదే సేమ్ కొట్టి లాగిన తర్వాత ఆ మాంసాన్ని ఇలా ఈడ్చి దేంట్లో పెడతాడు? ఆ బాటిల్లో పెడతాడు. అలాగే తీరితే కృప లేకపోతే ఆ మనిషి అది కట్టుకోలేడు. దేవుని కృప లేకపోతే ఎన్ని దెబ్బలు చెప్పబడింది? 39 దెబ్బలు. దానికన్నా అభిమాన పురుషుడు గలాతీయ పత్రిక రాసిన పౌలు చెప్తున్నాడు, 5 సార్లు 39 దెబ్బలు. ఆయనకి దేంతో కొట్టలేదు, కొరడాతో కొట్టారు, రాంచి కొట్టారు. ఒక్కొక్క దెబ్బ ఒంటి మీద పౌలుకి తగ్గుతున్నప్పుడు కృప కృప కృప, కృప ఉంటే దీని మీద నేనేం చేయొచ్చు?
ఏం చేయొచ్చు? కృప చేత అంగీకరించి తీరొచ్చు. కృప వెంబడి కృప, అందుకే కదా పౌలు గారు చెప్పిన మాట, ఏవో కృప వెంబడి కృప. కృప మాత్రమే మమ్మల్ని ఏం చేసి తీరేది, దేవుని కృప మాత్రమే మనకి సహాయపడగలిగి తీరేది. అందుకే లోక పారంపర్యము, లోక ఆచారము, లోకంలో ఉన్న సిద్ధాంతం నీకేమిచ్చి తీరదు, కృపనిచ్చుకు తీరదు. యేసయ్య మాత్రమే నీకేమిచ్చి తీరగలిగిన వాడు, కృపనిచ్చుకు తీరగలిగిన వాడు. అలాగైతే యేసయ్య శరీరం మీద పడుతున్న ఒక్కొక్క దెబ్బ మీద దేవుడి యొక్క కృప సహాయపడి తీరేది. దేవుడు అతిశయించి తీరాడు. ఆయనకి 39 కొరడా దెబ్బలు తగిలింది. నీకు అదే రీతి కలిగిన కొరడా దెబ్బలు ఎవరిచ్చి తీరుతారు? లోకం నీకు ఇచ్చి తీరుతుంది. లోక అభిమానం నీకు ఇచ్చి తీరుతుంది. అలాగైతే ఆ అభిమానం పుచ్చుకు తీరడానికి ఏం చేయాలి? యేసయ్య శిలువ మీద ఆధారపడింది తీరాలి. అలాంటి వాడు నిత్యం ఎక్కడెక్కుండి తీరుతాడు. క్రూసిఫికేషన్, డైలీ క్రూసిఫికేషన్, ప్రతిరోజు శిలువ మరణానికి వెక్కి తీరడం. అందుకే నేను చెప్పాను, ఇది కృప చేతనే, ఇది కృపే మనల్ని ఏం చేసి తీరింది, సహాయం చేసుకొచ్చి తీరింది. అందుకే దేవుడికి విడదారా, ఇక్కడ మన క్రియలేమి పని చేసి తీరదు. మన క్రియలేమి లోకాలకు ట్రెండ్ అంటే అన్నిటికీ ఏం కావాలి? యాక్టివిటీస్ కావాలి, క్రియలు కావాలి. హలో, ఇప్పుడు పిల్లలకు అడుగుతాయి, ఎందుకు మీరు చదువుతున్నారు? అమ్మ నాన్న చెప్పారు చదవకపోతే ఉద్యోగం రాదు. తప్పు సిద్ధాంతం. చదవలేకపోతే ఉద్యోగం రాదా? చదవలేకపోతే బతకలేడా? హలో, బతకగలుగుతారు. మన నెత్తి మీద ఎక్కించారు ఏమని? చదువు లేకపోతే ఏం గిట్టదు, ఉద్యోగం రాదు. మన సంఘంలో కొంతమంది ఉన్నాడు, 10th కూడా క్లాస్ క్లియర్ చేయలేదు, బైబిల్ పడడం రా తెలియతాడు. ఈయనకి చదివిన వాడు పనికిరాడు. చదువు నమ్మకం ముందు ఉన్నారు, ఆ బైబిల్ తీరు చదువు లేవో తీసేసి పడకుండా చదివేస్తాను. తెలియట్లేదు. నేను ఒక మాస్టర్ గారిగా తెలియదు, ఎక్కడికంటే సంతమేగే ఆ మనిషి బైబిల్ నీకు చదవడం తెలిసిరా అని చెప్పి బైబిల్ పడవడంలో తెలిసారు. ఆయన సార్ట్ అయిపోయాడు. ఆయన అడిగారు, ఎలాగ నీకు నేర్చారు? దేవుడు స్వయానికి నీకు వచ్చిన ఇంకా మీకు అభిమానం ఉంటే గుడ్డూరులో ఉన్నాడు చూడండి, బ్రెయిలీ లిపిలో చదువుతున్నాను. నేను చెప్పొచ్చేమాట, కృప ఉండి తీరితే ఏం చెయ్యొచ్చు? అభిమాన పురుషుడిగా నిలబడి తీరవచ్చు. అందుకే శిలువ మరణానికి దేవుని యొక్క బిడ్డలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. బదులుగా దేనికి? లోకంలో మనం ఏమై తీరాలి, లోక విషయాన్ని మనం ఏమై తీరాలి, శిలువ వేయబడి తీరాలి. లేకపోతే క్రియలు బయటకు వచ్చారు. ఎక్కడ లేకపోతే if thieves are not arrested, stealing will be in the world. దొంగ అరెస్ట్ కాలేకపోతే దొంగతనం ఊళ్ళో జరిగింది. అర్థం కాదు. ఇది అర్థమైంది. దొంగ పట్టబడలేకపోతే ఊళ్ళో దొంగతనం సాగుతూనే ఉంటది. అలాగైతే శిలువ ఎక్కింపబడి తీరినప్పుడు దొంగ నేను దొంగగా ఏం చేయాలి? శిలువ ఎక్కబడి తీరితే కృపకు వ్యతిరేక దశలో క్రియలు చేసే శరీరం పని అయిపోయింది. కృపకు వ్యతిరేకతగా నా శరీరం చేసే పని ఆగిపోయి తీరుతుంది. అలాగైతే మనం ఎక్కడుండి తీరుతాం? లోక విషయానికి శిలువ ఎక్కబడి తీరేదిగా ఉండి తీరవచ్చు. అందుకే ఇక్కడ పౌలు గారు చెప్పిన ఒక మాట, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదివినప్పుడు చూడగలిగిన ఒక మాట, ఓ లార్డ్, ఏది ఆయనకి లాభకరంగా ఉండెను నిమిత్తము ఎంచుకొని చాలు. చాలు. అక్కడ చదివిన వాక్య భాగంలో పౌలు చెప్తున్న మాట, ఇంతకు ముందు ఆయనకి అన్ని లాభోదయం. ఏంటి లాభోదయము? యూదుడిగా జన్మించాడు, లాభోదయం. మన యూదులు అంటే సెమ సిటిజన్షిప్ పడిపోతున్నారా? సెమ సిటిజన్షిప్ ఏం కాదు. మన ఇండియాకున్న పౌలిసిటీ అంటే ఇండియాకున్న పాస్పోర్ట్ ఉండడం వల్ల 55 కంట్రీలకి ఫ్రీగా తిరగచ్చు. డబ్బుంటే తిరగచ్చు. 55 కంట్రీలకి నువ్వు ఆ పాస్పోర్ట్ చూపిస్తే చాలు, ఫ్రీగా తిరగచ్చు. సింగపూర్ పాస్పోర్ట్ కానీ నీ చేతికి ఉన్నదనుకో, సింగపూర్ కొన్న పౌలిసిటీ నీకు ఉన్నదనుకో, 193 దేశాలకు నువ్వు వెళ్ళొచ్చు, ఫ్రీగా తిరగచ్చు. అడ్డుకు పెడితే చాలు, నీకు సలాం కొడతారు. హలో, సింగపూర్ పాస్పోర్ట్ కొనడానికి ఎంత ఖరీదు తెలుసా? 3 crores rupees. జస్ట్ 3 కోట్లు ఉంటే అది కొనేస్తే చాలు.
అలాగైతే ఎవరు పౌరస్థితి కలిగిన వాడు ఏంటిది? 2 పౌరస్థితి కనుక ఉన్నది. ఆ 2 పౌరస్థితి ఉండబట్టి వాడి మీద త్వరగా ఎవరు కేసు చేయలేడు, త్వరగా వాడి మీద ఏం చేయలేదు. అందుకే కదా పౌరుకున్న కేసులని ఆయన వాదించుకున్నాడు. దర్శన అథారిటీ యొక్క సిటిజన్షిప్, పౌరస్థితికి ఉన్న అధికారం అది. ఎవరు నా మీద ఏం చేయలేడు, కేసు దానిని ఆయన ఏం చేస్తున్నాడు? వదిలేసుకున్నాడు. ఇశ్రాయేల్ యూదా మతం ఆయనకి ఏమై ఉండేది? అభిమానంగా ఉంది. ఏది? యూదా మతంలో పుట్టడం అంటే చెడు విషయం కాదు. ఆ కుటుంబ తరగతికి మనం ఏం చేశారు? ఎంత రిచువలిస్టిక్ గా, ఎంత ఘనతయుక్తంగా. మనకు కూడా అవుతుంది కదా. ఏది కుల వ్యవస్థ మనలో కూడా అవుతుంది కదా. నీకు ఏది వస్తేనే అర్థమైపోతుంది కుల వ్యవస్థ ఉందో లేదో. నా పేరు నేను కాలేజీలో చేయడం, నా పేరు చూసి ఏ కులం రా నీకు? నేను అన్న స్పెషల్ కులం అన్నా. ఏం కులం? స్పెషల్ కులం. ఏమి ఎందుకు స్పెషల్ అంటే మా ఇంటి పేరు ఇవి మొట్టి పేరు ఏమి లేదుగా. నిన్న కూడా భాస్కర్ ఇంటికి వచ్చారు. మా నాన్న పేరుకి నా పేరుకి చూసిన తేడా. నీళ్ళు నాన్న కొడుకురా ఇంకెవరా అనుకున్నారు. అదో ఎందుకన్నా రావడానికి మా నాన్నకి జ్ఞానోదయం వచ్చింది కాబట్టి. మా నాన్నకి పేరు పెట్టినప్పుడు తాతకి జ్ఞానోదయం ఉండేది కాదు, ఇంటి పేరు పెట్టాడు. అలాగే చెప్తాదే మా నాన్నకి జ్ఞానోదయం వచ్చిన నా కొడుకు పుట్టినప్పుడు ఆడికి ఏమి ఉండకూడదు, ఇంటి పేరు ఉండకూడదు, పొలం పేరు ఉండకూడదు, మతం పేరు ఉండకూడదు. అందుకే కదా మన పెళ్లి లేనప్పుడు మీరు సేపోలే ఉన్నారా? హలో చచ్చేటప్పుడు కూడా అలాగే సేపు మేము సేపోలు కాడే పాలు పెడతాం. హలో అందుకే మనుషులు ఏమైపోయారు? కుల పిచ్చోళ్ళు అయిపోయారు, మత పిచ్చోళ్ళు అయిపోయారు. అదన్నీ ఎవరికి ఉండేది? హలో కులం కోసం ఏం చేసేవాడు? సంపడానికి రెడీ ఉండేవాడు. హలో రిలీజియస్ టెర్రరిస్ట్, మతపరమైన ఉగ్రవాది. మతం కోసం మనకి ఏం చేస్తాడు? నేను కదా జరుగుతున్నాయి కదా మతం కోసం చచ్చిపోయి అలా చేయి ఆయన చేష్టాలు చేసుకొని మన చేష్టం చేసుకుంటే చాలు. నేను చెప్పుకొచ్చే మత విషయంలో ఆయనకి తీవ్రత ఉంది. ఈ రీతి ఆయనకి తనకు అభిమానాన్ని చెప్పి తీయడానికి ఒక లిస్ట్ ఉండేది. డబ్బు, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం అన్నీ ఉండేది. కానీ వాటన్నిటిని ఎవరి కోసం వదిలేశాడు? ఏసైనా రక్షకుడిగా అంగీకరించి నీతో నేను అడుగుతున్నాను, అడుగుతావా? మీరు అయ్యారు పిలుస్తున్నారే, ఎన్ని వదిలేసి ఇక్కడ అయ్యారు. హలో హలో మీరు ఇక్కడి నుంచి అయ్యారు శిష్యులే, అయ్యారు పిల్లలే. ఈ ఊరు విడిచిపెట్టి ఇంకొక ఊరికి వెళ్ళి హలో పోయిన రోజు సమాధి కార్యక్రమంకి సమాధి కార్యక్రమం మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆ మీటింగ్ లో కూర్చున్నప్పుడు ఒక మాస్టర్ గారు ఒక ప్రస్తావన చెప్పారు. అయ్యగారు అంటే ఇప్పుడున్న సమాధి కార్యక్రమం స్థలం సరిపోవట్లేదు, కూడా కొత్త స్థలం కావాలి. ఇప్పుడున్న స్థలం మరి చచ్చిపోయిన వాళ్ళు కాబట్టి ఏం చేయలేవు, పాతి పట్టలేదు. వెంటనే ఒక పాస్టర్ గారు లేదన్నారు, అయ్యగారు నాకు గడి పాస్టర్ గారు మాత్రం స్థలం ఇవ్వాలి. నేను అన్నది ఎందుకు అలా అన్నారు? అప్పుడు ఆరాడు కూడా చెడిపోయింది, మా అమ్మగారు కూడా చెడిపోయారు. మా ఇద్దరు అక్కడ పాట పెట్టారు. ఆయన చెప్పిన మాట తెలుసా? ఒకవేళ మేము చంద్ర మా కూడా అక్కడే పక్కన ఇయ్యండి. హలో చెప్పలేదు. కావాలంటే మా అమ్మని కేరళ వరకు తీసుకెళ్ళవచ్చు, ఏం తీసుకెళ్ళకపోతే విషయమే కదా. కానీ ఎక్కడ పరిచయం కోసం వచ్చి తీరింది కాబట్టి ఇక్కడే ఏమై తీరాలి, ఆయన మిషనరీగా ఏమై తీరాలి, పాతి పెట్టబడి తీరాలి. అది ఎందుకు అవన్నీ వదులుకు తీరాడు? ఆ వదులుకు తీరడానికి దేవుని శిలువ మరణాన్ని గుర్తించినప్పుడు అన్నిటిని పెంటతో ఏం చేసుకోవాలి? నేటి క్రైస్తవులే పెంటనన్నీ ఎత్తుకు తీసి తీరువలో పెట్టేసి ఆత్మీయతను కొనసాగించుకుంటున్నారు. తీరా పెంట సంపడీస్ డబ్బు, నీ పెంట వేరే కోసము అర్థం కాలేదు. నువ్వు గార్బేజ్ అని చెప్పేసి విసిరేస్తున్నావే, సెంటా కూడి ముట్టు అని వదిలేస్తున్నావే, అది ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు? మన భాషలో పాకీజా వాళ్ళు తీసుకెళ్ళిపోతాం. పాకీజా అంటే పెద్ద పేరు అవుతారు, బాబు నీకన్నా ధర్మవుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆ దాంట్లో వేరుపరిచి అందులో నుంచి ఉన్న సామగ్రి వేరుపరిచి నీ పొలానికి ఎరువుగా సత్తుగా సామాన్ ఎత్తున్నాడు. సెన్స్ బాగా పనిచేస్తే చెప్పాలి. నువ్వు విసిరేసిన వేస్ట్ ఆడ తీసుకెళ్ళి అదే వేస్ట్ నీకు ఇచ్చి మేతగా పెడతాను.
మీ బాత్రూమ్ నిండిపోతాయి, మీ ట్యాంక్ సింక్ నిండిపోతాయి. ఆడ ఏం చేస్తున్నాడు? సింక్ లేకుండా ముందు తాగేసేసుకొని మొత్తం తీరుతున్నాడు. తీసి ఏం చేస్తున్నాడు? దాన్ని మళ్ళీ శుభ్రం చేసి సెగ్రిగేట్ చేసి మళ్ళీ యూరియాగా మళ్ళీ నీసేకి ఎత్తాడు. మళ్ళీ చెప్పండి, ఏటమ్మా మీకు చెప్తావు ఏంటి? ఇప్పుడు పేరు చెప్పండి. నీ వేస్ట్ ఆడ నీకు మళ్ళీ నీకు వేస్ట్ ఇవ్వలే, ఆడ నీకు దాన్ని ఏం చేశారు? బహుమతి చేసే అదే ఏసై కూడా నీలో నుంచి కోరి తీయది. లీవ్ యువర్ ట్రాష్, నీ వేస్ట్ ని ఏం చేసేసుకో. పౌలు తనకు అభిమానం చెందిన దాన్ని నీ వేస్ట్ గా అయితే నా హెయిర్ స్టైల్ వేస్ట్ గా వదలలేదు, నా మీసాలని వేస్ట్ గా వదలలేదు, నా పట్టీని వేస్ట్ గా వదలలేదు, నా శారీరక అందచండం వేస్ట్ గానే. పౌలు దాన్ని ఏం చేస్తున్నాడు? వేస్ట్ గా. పౌలు గురించి మనం చదివితే పౌలు తన జీవితంలో యేసయ్య కొరకు అనుభవించిన దెబ్బలు చూస్తే మనిషి వంకటెక్కగా ఉన్న మనిషి కనబడతాడు. ఎన్నిసార్లు? 5 సార్లు 39 సార్లు ఏమై తీరింది? కొట్టబడి తీరింది. ఆ శరీరం ఎలా ఉండదో ఆయన ఊహించండి. అది ఎవరో సహించేద్దాం. తోటి సేవకులను వదిలేశారు, తోటి సంఘ పెట్టారు, ఎవరికి ఆయన రక్షణతో తీసుకొచ్చారు. వాళ్ళు సహాయం. ఓ నాయనో, సొంతంగా ఆయన వాళ్ళతో ఉండి రక్షణ మార్గం నడిపించి వాళ్ళే పౌరులు ఏం చేశారు? చెత్త పెట్టారు. ఇవన్నిటినీ ఆయన ఏం చూస్తున్నాడు? చెత్తగా ఎంచుకున్నాడు తప్ప అభిమానంగా ఎంచుకోలేదు. హలో, ఈ లోకం మనకిచ్చేది చెత్తే, ఈ లోకంలో ఉన్నవన్నీ చెత్తే. అది నీకేమిచ్చి తీరదు, అభిమానంతో ఇచ్చి తీరదు. కానీ యేసయ్య సిలువలో మరణించి తీరినది, యేసయ్య సిలువలో బట్టలు లేకుండా ఉండి తీరినది, యేసయ్య నీ కొరకు కొరడా దెబ్బలు కాచినది. అది నీకు అభిమానానికి కారణమైనది. దాని వలన నీకేం దొరికింది? పరలోకం దక్కి తీరింది, జీవనంలో పేరు దొరికి తీరింది, పరలోకంలో నీకు నివాసం దొరికి తీరింది, దేవుడితో ఉన్న సర్వ భాగ్య అవకాశం దొరికింది. ఎక్కడి నుంచి అంతరిక్షానికి వెళ్ళాలంటే అంతరిక్ష వస్త్రం ఉండాలి. ఎక్కడి నుంచి అంతరిక్షానికి వెళ్ళాలంటే అంతరిక్ష వస్త్రం ఉండాలి, వస్త్రం ఉండాలి. ఎక్కడి నుంచి పరలోకానికి వెళ్ళాలంటే అక్కడ నివాసం చేసి తీరాలంటే యేసయ్య మీద నీవు అభిమానంగా ఎంచుకు తీరాలి. అందుకే ఏం చేయాలి? చెత్తను విడిచిపెట్టాలి. ఆరోహణమైనప్పుడు నీ బట్టలన్న చెత్త వదులుకుపోవాలి. బట్టలన్న చెత్త ఇది ట్రాష్ అని తెలుసుకోవాలి. ఏది? దిస్ ఈజ్ ట్రాష్, చెత్తది. దీని మీద మనకేం లేదు, అభిమానం లేదు. బైబిల్ చెప్తున్నా 2 అంగీలు ఉంటాయి. మరి నీకెన్ని ఉంటాయి? దేవుడితో మాట్లాడతాను, అది నా తప్పు కాదు. బైబిల్ చదువుకో, దేవుడితో మాట్లాడదు. 2 అంగీ గలవాడు ఏం చేయాలి? లేని వాడిని వేసి ఒకటి ఇచ్చుకోవాలి. 2 అంగీ గలవాడు లేని వాడిని వెతికి నువ్వు ఇచ్చుకోవాలి. మరి వెతికేది నువ్వే, ఇచ్చేది నువ్వే. అదో చెప్పలేదు. ఇది మారు మనసుకున్న క్రమావళిని బాప్తిసం ఇచ్చిన యోహాను ఎవరికి చెప్పారు? బాప్తిసం చెప్తున్నారు 2 రూపాయలు ఇచ్చి. మరి పొందుతాడు బాప్తిసం? హలో, నాకు దగ్గర చాలా మంది మారు మనసుకి అనుతాపానికి కనిపించారు. ఏదేంటి మారు మనసు? అనుతాపం. మారు మనసు అంటే మనసు మారడం. అనుతాపం అంటే నేను ఇప్పుడు 2 సార్లు పెట్టుకుంటాను, వాడు ఏడుస్తాడు. కాసేపు అయిన తర్వాత అక్కడి నుంచి రక్తం రావడం స్టార్ట్ అయింది. నాకేం వస్తుంది? అనుతాపం. అది వచ్చి అది మళ్ళీ సైలెంట్ అయిపోయి అది సాటర్డే ఇస్తే అది సైలెంట్ అయిపోతాడు, నేను మళ్ళీ సైలెంట్ అయిపోతాను. నాకు అదేం అనిపించదు, మళ్ళీ అని పోతాను. అనుతాపం ఉన్న ప్రాబ్లం ఇదే. అనుతాపం ఉన్న ప్రాబ్లం ఇదే. ఒకసారి కొట్టాను, రక్తం వచ్చింది, చాక్లెట్ ఇచ్చాను, అయిపోయింది. నేను ఏదో చేస్తాను అనుకో, నేను చాక్లెట్ ఇస్తాను, బాగైపోయాడు.
నాకు ప్రణాళిక అయిపోయింది అనుకుంటాను, మళ్ళీ అని కొడేస్తాం. ఇదే అనుతాపాల ప్రాబ్లం, మారు మనసు ప్రాబ్లం లేదు. ఒకసారి నాకు కొట్టారు, అర్థం వచ్చింది, నాకు బాగా తెలియదు. వెళ్ళాను, వాడికి పరామర్శించాను, అన్ని చేశాను అని ఒప్పందం చేశాను. నాయన ఎక్కడ నా చెయ్యి నీ మీద లేకరా నాయన, నేను చచ్చిపోయినా నా సభ కూడా లేచి నేను ఏం లేదు. అప్పుడు ఆడ పెట్టారు, అనుతాపమా మారు మనసా, అనుతాపమా మారు మనసా రాదు కదా. అంతప్ప ఉన్న చోట్ల అయ్యారు అంతప్పం ఇదే మార్గం చేయం కావాలి. మారు మనసు ఏం చేస్తాడు, నెవర్ 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 మళ్ళీ దానిని నేనేం చెయ్యలేను. మనసు పొందినోడికే ఏమి ఇచ్చేది. అప్పుడు 90% మంది బాత్రూమ్ ఎలా పెట్టారు, దేవుని స్తోత్రం ఇక్కడే చెప్పుకోవాలి. కృప 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 అని చెప్పుకోవాలి. బాత్రూమ్ ఏమని మాట్లాడు, మరీ రబ్బర్ స్టార్ అయిపోయాడు. బాగానే ఉన్నాడు, పొందిన తర్వాత మరీ రబ్బర్ అయిపోయాడు. అందుకే యామం గారు ముందే చెప్పాడు, 2 అంగీకారాలు ఒకటి ఇచ్చి. అప్పుడు సైనికులు వచ్చారు, మేమేం చేయాలి, నీ జీతం ఎంత ఉందో అంతటితో నువ్వేమేం తీరాలి, చుట్టిన వాళ్ళే ఉండేది. అధికంగా నువ్వేం చేయకూడదు, చెప్తే చేయకూడదు. హలో, తర్వాత ఎవరు వచ్చారు, శాస్త్రులు. తర్వాత ఎవరు వచ్చారు, పన్ను వసూలు ఇచ్చేవాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చారు, ఏం చెప్పారు తెలుసా, ఎంత యుక్తమో అంతే ఏం చేసుకోవాలా. ఇది చెప్పినప్పుడు ఎవరు చెప్పారు, ఎలాగైతే ఎవరు నడుతారని చెప్పలే. హలో, అందరూ అనుకుంటున్నారు క్రైస్తవ్యం క్రీస్తుల ప్రభావం చాలా ఈజీ కాదురా అయినా. హలో, ఈ విషయం వరకు నా విషయమే. నా దగ్గర ఒక కోట్ ఉంది, 7,000 రూపాయలు 8,000 రూపాయలు కూడా, అది ఎప్పటికీ నేను ఇన్ని వాక్యాలు వాక్యాలి. కారణం ఏంటిది, దాని మీద నాకు ఒక అభిమానం ఉంది. హలో హలో, చివరికి మా అమ్మ నాన్నకు తెలుసు, అది నా చేతి కొత్త ఎవరికి ఇచ్చేస్తానండి. అది కాదు, హలో నేను చెప్పొచ్చే మాట, అభిమానం దేవుని మీద తీరితే, అభిమానం సిలువ మీద ఇంటికి తీరితే, అభిమానం యేసయ్య సిలువ మరణంలో ఉండి తీరితే, అన్నింటినీ ట్రాష్ గా ఏం చేయొచ్చు. హలో, మనం ఆ ట్రాష్ ని ఏం చేసుకుంటున్నాం, ఇది మా నాన్నకి ఇచ్చింది, ఇది మా ఏం లేదు. పోయిన రోజు ఎవరితో మాట్లాడాను, అమ్మ నాన్న అభిమానం చెప్పినాడు, సస్తే మీకు ఫోన్ అయినా రీఛార్జ్ చేస్తారు మీ అమ్మ నాన్న. హలో, చచ్చిపోయిన 4 సంవత్సరాలకి ఫోన్ బతుకుంటుందా, నువ్వు ఉపయోగించిన ఫోన్ బతుకు. పోయినాక పాస్ గారి కోడలు వచ్చింది, అమ్మ మీ మామయ్య బతుకున్నప్పుడు మామయ్య 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 ఆయన ఫోన్ బతుకుందా అని అడిగాను. దెబ్బకి బ్యాగ్ సర్దేసి వెళ్ళిపోయింది. మా మామయ్య మా మామయ్య మా మామయ్య ఎంత చెప్తుంది. నెలకి ఎంత వేసుకోలేకపోయింది, 199 రూపాయలు వేసుకోలేకపోయింది. ఫోన్ బతికించి లేకపోతే చివరిగా ఫోన్ ఎవరికో ఇచ్చేసిందంట. ఓ లార్డ్ జీసస్, హల్లెలూయా. నేను చెప్పొచ్చే మాట, అభిమానం దేవుని మీద తీరితే, అభిమానం సిలువ మీద తీరితే, అభిమానం కృప మీద తీరితే అన్నిటినీ ఏం చెయ్యొచ్చు. ట్రాష్ కింద నీ గురించి నువ్వు అభిమానిస్తున్నావే, చచ్చిన 2వ నిమిషం ఏంటో నీ పరిస్థితి ఆలోచించు. చచ్చిపోయిన 2వ నిమిషం మీ అమ్మా నాన్న నీకు సమాధి ఇస్తారా ఎవరో ఆలోచించు. నీ సంఘం నీకు సమాధి ఇస్తారా లేదో ఆలోచించు. మళ్ళీ నీకు సంఘం నీకు ఏమంది, మా అభిషేకులని చెప్పరు, సమ్మని చెప్తారు. ఓ లార్డ్, అందుకే ఈ మట్టి మనకి అభిమానం కాదు, ఈ శరీరం మీద ఉన్న వేడి మనకు అభిమానం కాదు. అభిమానం ఎక్కడ, దేవుని మీద ఉన్నది. సంపాదన పొందుకో, సంపాదన అభిమానం చెందేది పట్టుకుని అభిమానం కానిది విడిచిపెట్టు. బాధపడుతుంది, మట్టి కోసం మాణిక్యాలను విడిచిపెట్టదు. మట్టి అంటే ఏంటిది, లోకం కోసం ఏం విడిచిపెట్టద్దు, పరలోకమైన ముత్యం విడిచిపెట్టద్దు. పరలోకానికి బయటలో ఉదాహరణ రాయబడింది, ఒకటికి ఒక పొలం కనబడింది, ఆ పొలంలో ముత్యం ఉన్నదని కనబడేసరికి ఆయన ఏం చేశాడు, ఉన్న ఆసక్తి మొత్తం దేని మీద ఇన్వెస్ట్ చేశాడు, ఆ పొలం మీద ఇన్వెస్ట్ చేసి. హలో, యేసయ్యను పొందుకునేటప్పుడు ఏం వదులుకోవాలి, నీది అంటూ ఉన్న మొత్తం ప్యాకేజ్ వేయాలి. వదలలేకపోతే ఈ గట్టి దగ్గరికి నువ్వు ఎన్ని అన్ని భాషలు చెప్పినా, నువ్వు ఎన్ని ప్రవచనాలు చెప్పినా, నువ్వు ఎన్ని కాళ్ళు కట్టాలు ఇచ్చినా, నువ్వు ఎన్ని హల్లెలూయా ప్రైజ్లు చెప్పినా గట్టు దాటలేవు. ఏ గట్టు, భూమి అనే గట్టు దాటలేవు. మధ్యలోనే ఒకడు వస్తాడు, మనకి అడ్డుకొచ్చేస్తాడు. ఒత్తి వీడిని నేను అస్సలు మాత్రం పెట్టాను. కారణం ఏంటిది,
వీడికి అభిమానం దేవుని మీద లేదు, వీడికి అభిమానం దేని మీద లేదు, వాక్యం. ఓ లార్డ్, వాక్యం మీద అభిమానం ఉన్నాడు ఏం చేస్తాడు? దివారాత్రం దీనిని ధ్యానించి తీరుతాడు. వాక్యం మీద అభిమానం ఉన్నాడు ఏం చేస్తాడు? ఊరికి తిరిగి చెప్తాడు, నాయన ఇది జీవ గ్రంథం, ఇది నీ జీవితాన్ని మార్చే గ్రంథం, ఇది మోస్తే నీ జీవితం బాగుపడుతుంది, ఇది చదివితే నీ జీవితం దేవుడితో సౌలభ్యమై తీరుతుంది, ఇది ఒక ప్రేమ పత్రిక, దేవుడి దగ్గర నీకు జరిగిన సందేహం. ఓ లార్డ్, దీని మీద అభిమానం ఉండి ఊరు తిరిగి సేమ్ చెప్తావు, ఇది సత్యం, ఇందులో రాయబడినది సత్యం, ఇది నీ జీవితానికి బాగుపరిచి తీరాలి. ఏమి చేయడానికి చేత కాకపోతే బైబిల్ తీసుకెళ్ళి ఊరు తీసుకెళ్ళి అమ్మండి, ఇది కొనండి, ఇది కొనండి, జీవితం బాగుపడుతుంది, ఇది మీ ఇంటికి వస్తే జీవితం ధన్యతైపోయి తీరుతుంది, ఇది మీ ఇంటికి మీ పిల్లల చేతికి తిరిగితే వారి జీవిత స్థితిగతి మారింది, వారి దొంగలు అయితే మంచోళ్ళు అయిపోతారు, వారి వ్యభిచారులు అయితే వారు మంచోళ్ళు అయిపోయి తీరుతారు, వారి అంతలు అయితే మంచోళ్ళు తీరుతారు. మార్చగలిగే గ్రంథం ఇది. అదో ఇప్పుడు మనకు అందరికీ ఏముంది? ఫోను అన్నీ వచ్చేసింది, అందుకే ఇప్పుడు ఎవరికి ఏం అక్కర్లేదు, బైబిల్ ఎవరికి అక్కర్లేదు. అదో నో, ఇది దేవుని యొక్క వాక్యం, ఇది మనకి అభిమానించింది, ఇదే నన్ను మార్చండి, నా జీవితాన్ని బాగుపరిచింది ఒకటే, నాతో రోజు మాట్లాడేది ఒక్కటే, నా జీవితానికి పరలోకానికి గమ్యం చేసింది ఒక్కటే. ఇది దొరకకపోయి ఉంటే నేను ఎంత పెద్ద హంతకుడు అయ్యున్నో, ఇది నా దగ్గరకు రాకపోయి ఉంటే నేను ఎంత గిరాతకుడైపోయి ఉన్నో, ఇది నా దగ్గరకు రాకపోయి ఉంటే నా జీవితం ఎంత దుర్గంధముగా ఉందో రూపదేవో. ఇది నాకున్న సంపాదన, ఇది నాకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం. దీనిని లాభోదయం చేసుకు తీరడం వల్లనే నా జీవితం ఏమై తీరింది, బాగుపడగలిగి తీరింది. అందుకే పౌలు చెప్పిన మాట, దేవుని యొక్క లేఖనం ఆయనకు దొరికేసరికి, యేసయ్య ఆయనను దొరికేసరికి అన్నిటినీ ఆయన ఏం చేసుకున్నాడు? అన్ని విడిచిపెట్టి దేవుడిని సేవించే గుంపు తక్కువ. హలో, అన్ని విడిచిపెట్టి దేవుని సేవించి తీరే గుంపు అతి తక్కువ. అందుకే కదా ఒక శాస్త్రి యేసయ్య దగ్గరికి వచ్చి అత్తల పుట్టిన ఏం చేసింది? పగలగొట్టింది. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1 year, 1 సంవత్సరం కష్టపడింది. ఆ వాక్యం చదివేటప్పుడు నీకెవరైనా ఎప్పుడైనా అనిపించిందా? 1 సంవత్సరం కష్టపడిన సొమ్ము 10 lakhs rupees per annum తీసుకొచ్చి పగలగొట్టేసి మాసం ఇవ్వగలవా? అది అభిమానం ఉన్నాడు వదలలేడు, అభిమానం లేనివాడు ఏం చేస్తాడు? అందుకే ఇక్కడ సీమోనికి ఆ స్త్రీకి ఉన్న తేడా, ఆడ అభిమానం ఉన్నాడు, ఆడ అనుకుంటారు నాయన భోజనం పెట్టేస్తే, యేసయ్యకి భోజనం పెట్టేస్తే పుణ్యకర్మ అనుకుంటున్నాడు. ఎవరికి? యేసయ్యకి భోజనం పెట్టేస్తే. ఈరోజు యేసయ్య లేరు కాబట్టి చేశారు. సీమోను అనుకున్నాడు యేసయ్యకి ఏం చేస్తే చాలు, భోజనం పెట్టేస్తే చాలు. కానీ భోజనం మించినది ఎవరు పెట్టారు? అలాగే చెప్తున్నది. అభిమాన స్త్రీ అని లేదు. ఈవెన్ దో షీ వాజ్ ఎ సిన్నర్, ఆ క్రియ వ్యక్తపరిచి తీరింది. షీ ఈజ్ మోర్ దెన్ ఎ రైచియస్, నీతియుక్తమైన ఒక స్త్రీ కదా గొప్పదని. మీ ఇంటికి వెళ్ళి చదవాలి. ఆమె అభిమానం మొత్తం ఎవరి మీద? అంతటితో అది పగలగొట్టింది. ఓకే, బాగానే ఉంది. పగలగొట్టేసి ఏం చేసింది? కన్నీరు ఆగట్లేదు. ఏం ఆగట్లేదు? కన్నీరు ఆగట్లేదు. దాన్ని తొట్టడానికి వెళ్ళాలి. అది లేకపోతే మనోళ్ళు అయితే తొట్టడానికి కోసం పంపించు. అది ఆగట్లేదు, కన్నీరు పడుతుంది. రెండోదిగా ఏం చేసింది? పోసి తన ఆడవారికి పురుషులకి అభిమానం కాదు, పట్టుదల వద్ద తెలుస్తుంది. ఆడదకైనా పురుషుడికైనా. ఎక్కడ పోయింది అనుకోండి, అది ఎన్ని సెట్టింగ్లు చేస్తాడు ఏం పెట్టుకోవడానికి. అదే నరంతా కలిసి ఆమెకి అభిమానం చెందిన సామాన్ ఏం చేసింది? ఓ లార్డ్, నేను మురికిదానైనా పర్వాలేదు, నా యేసయ్యకు ఏడు కాకూడదు, లోక వాసన అంటకూడదు, లోకానికి పరిమాణం అంటకూడదు, లోకమున్న సాదృశ్యాలు అంటకూడదు. అందుకే ఎక్కడ చెప్పకూడదు,
జస్ట్ మాఫియే, రుణమాఫీ జరిగింది. సిలువ పరలోకం నీకు అభిమానం అయితే, వాక్యం నీకు అభిమానం అయితే, సిలువ నీకు అభిమానం అయితే, లోకాన్ని నీవేం చేయొచ్చు చెత్తగా. అందుకే మలయాళంలో ఒక పాట ఉంది, లోకం నాకు వద్దు, లోకంలో ఉన్న మట్టి వద్దు, లోకంలో ఉన్న ఆశ వద్దు, లోకం ఇచ్చే సిద్ధాంతం వద్దు, లోకం ఇచ్చిన విలువ నాకు వద్దు, లోకంలో ఉన్నది ఏమీ నాకు వద్దు. కారణం ఏంటిది? నేను వెళ్ళాలంటే ఒకటిగా ఎదు తీరాలి, ఏమీ పట్టుకోకుండా ఎదు తీరాలి. ఏటి మీద నా మనసు ఉండకుండా ఎండగలిగి తీరేటట్టుగా ఉందా అనుకున్నాను. అది మనకు అభిమానమే తీరాలి. మనం అంతా పిల్లలు మాట్లాడుకోతున్నాం. బైబిల్ చెప్తుంది పిల్లలు ఆలోచించి దేవుడు సమాధానం చెప్పాలి. పిల్లలు దేవుడికి ఇచ్చిన బహుమానం. ఎవరిచ్చిన బహుమానం? సో ఇట్ ఈస్ గుడ్. అదెవరిది? మరి నీతో అలాగే అభిమానిస్తున్నాం. నన్ను అంతగా ఆపేస్తాను. పిల్లలు ఎవరిది? ఇచ్చింది దేవుడు అయితే తిరిగి ఆయన అడిగితే ఏం చేయాలి? ఎందుకు నీ చేతికి ఇచ్చారు? ఆయన తెలుసు నాకన్నా బాగా పెంచగలుగుతాడు. బైబిల్ చెప్తుంది పరలోకమందున మా తండ్రి, హి ఈజ్ ఎ బెటర్ ఫాదర్ దెన్ యు. నీకన్నా మంచి తండ్రి ఎవరు? దేవుడు మంచి తండ్రి. కానీ నువ్వు మంచి తండ్రి కన్నా పరిపక్వతలో ఆ పిల్లల్ని పెంచుతామని ఎవరికి నీ మీద నమ్మకం ఉంది? నమ్మించావా, మోసం చేసావా, కత్తి పెట్టావా? ఆలోచించు. హలో నాతో కలిసి మాస్టర్ గారు నీకు మంచి తండ్రి, నువ్వు సగ బిడ్డలకు నువ్వు మంచి తండ్రివేనా? హలో, యువర్ పాస్టర్ ఈస్ ఎ గుడ్ స్పిరిచువల్ ఫాదర్. నీకు ఆత్మిక తండ్రి, నువ్వెంతగా ఆత్మిక తండ్రి. ఎందుకు నిన్ను అలా ఉంచారు సంఘంలో? దేవుడికి తెలుసు నేను ఆత్మిక తండ్రిని ఎలాగా, నా పిల్లలు కూడా అదే రీతిగా ఏముండి తీరుతారు, ఆత్మిక తండ్రిగా ఉండి తీరుతారు. అంటే ఇలా తప్పిపోయిన కుమారుని కథ మనం చూడవచ్చు కదా. నాన్నకి ఏమేమి చెప్తున్నాడా? ఇంత పని చేశాడు, నాన్న ఒక్క మాట మాట్లాడదా? ఏ గుడ్ ఫాదర్. నాన్నకు తెలియదా నేను ఎప్పుడు ఎక్కడ వినిపించాలన్నది? సైలెంట్ కృపతో వదిలేస్తాడు. దేనికి? ఆయనకి తెలుసు నువ్వు ఏదో ఒక రోజు తల ఎత్తి చూస్తావు, దేవా తప్పితం చేశాను. తప్పితం చేశానని ఎవడు ఒప్పుకున్నాడు? కుమారుడు ఒప్పుకునే సమయం వరకు నాన్న ఏం చేశాడు? హలో, పేషెన్స్, ఓపిక. అది మనకి చాలా మందికి తెలియదు. హలో, ఎప్పుడు వచ్చారు మరి మిగతా వాళ్ళ కోసం రావద్దు. నన్ను తీసుకెళ్ళిపో. హలో, నాతో కలిసి ఎక్కడ నీ అభిమానం ఇరుక్కుపోయి తీరింది? అన్నిసార్లు నీకు అభిమానం అందుకోమాక, అది నీకు శాశ్వతం కాదు. నేడు బాగానే ఉంటది, రేపు నీకు దేవించి తీరదు, సతమించి తీరదు. అందుకే భూమి యొక్క పండిసాలే, భూమి యొక్క వ్యవస్థ మొత్తం ఒక పండిసాలే. దేనికోసం ఆశపడి తీరాలి? దేవుని చేత నిర్మింపబడి ఉన్నా, దేవుని హస్తకృతంగా ఏర్పాటు చేయబడిన చోటే పరలోకం. అది నా సంపాదన. దానికి ఏం చేయాలి? యు హావ్ టు బి క్రూసిఫైడ్. ఈ పండుగ, ఈ శుభ శుక్రవారం రోజు ఎంత మంది ఉన్నారు దైనందిన జీవితంలో లోకం కొరకు సిలువ వేయబడి తీరడానికి, లోక పాపం కొరకు సిలువ వేయబడి తీరాడు. ఇఫ్ యు క్రూసిఫై యువర్సెల్ఫ్, నిన్ను నీవు సిలువ వేయబడి తీరితే ఒక 3వ రోజు
అదే చెప్పుతూ తిరుగుతుంది. నేను ఛానల్ చేయండి. ఈ వాక్యం దేవుడు మీ అందరూ దీవించును కాక. దేవునికి